ది కౌంటర్ ఫీట్ కామ్ ఆధారంగా నిజమైన ప్రశాంతతకు నకిలీ ప్రశాంతతకు మధ్య ఉన్న తేడాను వివరించే సంక్షిప్త విశ్లేషణ ఇది. పరిస్థితులను పట్టించుకోకుండా వదిలేయడమే ప్రశాంతత అని మనం తరచుగా పొరబడుతుంటాం. కాని ఈ గ్రంథం ఆ భ్రమ వెనుక ఉన్న వాస్తవాలను చాలా స్పష్టంగా కళ్లకు కడుతుంది. ఇందులో ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకుందాం. మొదటది, అజ్ఞానమే ఆనందమని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. సాధారణంగా మనకు లాభం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం, కష్టాలు వచ్చినప్పుడు బాగా కుంగిపోవడం సహజం. అలా అని పరిస్థితులపై కనీస అవగాహన లేకుండా దేన్ని పట్టించుకోకుండా ఉండటాన్ని ఉపేక్ష లేదా నిజమైన ప్రశాంతత అనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. రెండవది, మనస్సును నియంత్రించే సాధన గురించి చూద్దాం. ఒక భిక్షువు తన మనస్సును ఎంతో క్రమశిక్షణతో మలచుకోవడం ద్వారా వచ్చేదే అసలైన నిశ్చలత్వం. అంటే మన చుట్టూ ఏం జరుగుతోందో అనే దానిపై పదునైన అవగాహన కలిగి ఉండటమన్నమాట. అంతే తప్ప వాస్తవాలకు దూరంగా మనల్ని మందకొడుగా దేనితోనూ సంబంధం లేనట్లుగా ఉంచేది ప్రశాంతత కానే కాదు. చివరగా, నిర్లిప్తత లేదా దేనిపైనా ఆసక్తి లేకపోవడం అనేది ప్రశాంతతకు అతి దగ్గరి శత్రువు. ఒక బలమైన పర్వతంలా ఎలాంటి కష్టాలనో స్థిరంగా నిలబడటం నిజమైన ప్రశాంతత లక్షణం. కాని నేను ఎప్పుడూ దేనికి చలించను అనే అహంకారం వాస్తవాలను కప్పేసే దట్టమైన పొగమంచు లాంటిదని మనం గుర్తించాలి. కాబట్టి స్పష్టమైన అవగాహన మరియు సాధన ద్వారా వచ్చే స్థిరత్వమే అసలైన ప్రశాంతత. కాని ఏమీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకునే అజ్ఞానం ఎంతమాత్రం కాదు.